పెద్ద ప్రచారం జరుగుతుండేది. అయితే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న కేసు అన్నారు ఇది. అదే దొంగతనము, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము దేవదేవుడి యొక్క సొమ్మును దొంగతనం చేస్తే అది చిన్న కేసా? ఆయన ఉదయం చిన్న కేసు అని చెప్పారు, సాయంకాలం ఆ రవికుమార్ ఏం చెప్పాడు, సార్ నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద దుర్మార్గం చేశాను, చాలా ద్రోహం చేశాను భగవంతుడికి అని ఆయనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ఏమో చిన్న తప్పు అంటారు, దొంగతనం చేసినతనేమో చాలా పెద్ద తప్పు, నేను తప్పు చేశానని చెప్తారు. ఒకటి. రెండోది, 2 కోట్ల లేదా 3 కోట్ల ఇస్తే ఆయన నిజానికి దొంగతనం చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్కల ప్రకారమే ఆయన $9.72 లెక్కేశాడు. ఆయన అన్నిట్లో వీకే, పరిపాలనలో వీకే, లెక్కల్లో కూడా వీక్ అని తేలిపోయింది. ఆయన ఏదైనా కావాలంటే అమెజాన్ కొట్టి చూడండి అంటారు, మనకు ఆశ్చర్యం వేస్తుంది. మరి ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ప్రకారం పోదాం 72,000 అని. మరి 72,000కు 3 కోట్లు, ఇప్పుడు వచ్చిన 3 కోట్లు లేదా మీరు చెప్పే 14 కోట్లు ఎందుకు ఇస్తారు? ఇవ్వవలసిన అవసరం ఏమిటి? ఆయనకి భగవంతుడికి ద్రోహం చేశారని ఆయన అనుకుంటే ఇంత మొత్తం ఎందుకు ఇవ్వాలా? కాబట్టి దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇతను సంపాదించిన ఆస్తులన్నిటిపైన ఆనాటి నాయకత్వం కన్నేసింది. ఆస్తులు కొంతమంది రాయించుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిలో లోతుగా దర్యాప్తు జరపడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దర్యాప్తు జరిపి దోషులు ఎవరు, ద్రోహులు ఎవరు? దోషులే కాదు, ద్రోహులు వీళ్ళు. మొత్తం హిందూ సమాజానికి ద్రోహం చేశారు, హిందూ సమాజాన్ని అవమానం చేశారు. హిందువుల కోట్లాది మంది హిందువుల యొక్క సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బ కొట్టారు, వాటన్నిటిని అవమానపరిచారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండవది, నేను గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చెప్పాను, అనేక సందర్భాల్లో దేవదేవుణ్ణి అవమానించడమే కాకుండా టీటీడీని దుర్వినియోగం చేయడం, వందల కోట్ల రూపాయలు టీటీడీ యొక్క ఆస్తుల్ని దుర్వినియోగం చేయడము. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం చూసాము, కల్తీ నెయ్యి విషయం చూసాము, అదే విధంగా మన ఈ యొక్క శాలువాల విషయంలో చూసాము, చాలా స్పష్టంగా ఏ విధంగా మోసం చేశారో. టీటీడీ అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేకుండా మాకు భక్తి ఉందని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఆనాటి చైర్మన్ కానివ్వండి, ఆనాటి ముఖ్యమంత్రి కానివ్వండి, తర్వాత వచ్చిన చైర్మన్లు కానివ్వండి దుర్మార్గం చేశారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ తగిన శిక్ష అనుభవిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆయన ఒక్కడే వచ్చాడు. ఏ రోజు ఆయన శ్రీమతి రాలేదు. ఆనవాయితీ ఏమిటి? అనేక 100 సంవత్సరాలుగా ఉండే ఆనవాయితీ ఏమిటి? అక్కడ శ్రీమతి తోటి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మనకు అర్థమవుతుంది, వాళ్ళకి ఆయన రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా ఆయన శ్రీమతి ఏ రోజు కూడా తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడము, దేవుణ్ణి దర్శించుకోవడము జరగలేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు హిందువుల ధర్మం మీద, హిందువుల విశ్వాసాల మీద, హిందువుల దేవాలయాల మీద ఆనాటి